మనకి ఏదైనా ఫీవరు జ్వరము ఉంటే మనం ఏం చేస్తాం మనం టాబ్లెట్స్ వేసుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తారా ఎవరైనా? ఎప్పుడైనా మీరు ఎవరైనా అలాంటి డాక్టర్ చూసారా? హలో హరే కృష్ణ, శ్రీధర్ బ్రో మీకు బాగాలేదండి, వస్తున్నానండి. అసలు మీకు ఎలా తెలిసింది? మనల్ని బతమాలిస్తారు, వస్తారండి ఆయన చాలా దీనిగా ఉన్నారు, బెడ్ నుంచి లేలేకపోతున్నారు, ప్లీజ్ ఒకసారి రండి అంటే వస్తారు. వచ్చి ఏం చేస్తారు? మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చి ఏం చేస్తారు? ఫీజు తీసుకుంటారు. ఫీజు తీసుకుని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కరెక్ట్. ఎవరైనా డాక్టర్ చూసారండి మీరు వెళ్ళిపోమంటే కూడా ఏం పర్వాలేదండి మేము కూర్చుంటామంటే అలా చూసారండి? ఏ డాక్టర్ అయినా మీ పక్కనే కూర్చుంటానండి, మీకు ఆ రోగం నుంచి మీరు బయట వచ్చే వరకు మీ దగ్గరే ఉంటానండి అని ఎవరైనా చూసారా? మీరు ఐసీయూలో ఉంటే కూడా డాక్టర్ వస్తారు, 5 minutes బాగున్నారా, ఓకే అంత చూసుకుంటున్నాను వెళ్ళిపోతారు. కానీ ఎవరైనా డాక్టర్ రాత్రి అంతా ఐసీయూలో కూడా మీ దగ్గర కూర్చొని మీ చేతులు ఇలా పట్టుకొని మీకు బాగా అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానని ఎవరైనా డాక్టర్ని చూసారా? కానీ ఇలాంటి డాక్టర్ ఉన్నారు. ఎవరది? చైతన్య మహాప్రభు. అంతే కదా? ఎక్కడున్నారండి? మీ పక్కన ఉన్నారా చైతన్య ప్రభు? ఎక్కడున్నారు? అది చెప్తేనే మీరు అందరు నిద్రపోలేదు అని నాకు గ్యారెంటీ, లేదంటే నాకు తెలియట్లేదు. ఎక్కడున్నారు చైతన్య ప్రభు? హరినామంలో ఉన్నారా? ఇంకా హృదయంలో ఉన్నారు. శ్యామ్ సుందర్ ప్రభు పడుకోలేదు. ఉన్నారా హృదయంలో? ఒక్కొక్కసారి ఉంటున్నారా హృదయంలో? ఎల్లప్పుడూ ఉంటున్నారా? ఒక్క నిమిషం కోసం కూడా ఇగో వస్తున్నాను, కొంచెం బయట పని ఉంది చూసి వస్తానని చెప్పారా? 24 hours ఉంటున్నారా? పోనీ ఈ మధ్య కాలంలో వచ్చారా? చిన్నప్పటి నుంచి ఉన్నారా? బర్త్ నుంచి ఉన్నారా? పోనీ కొంచెం మీకు వయసు అయినప్పటికి వెళ్ళిపోతారా? డెత్ వరకు ఉంటారు. ఓకే, పోనీ డెత్ తర్వాత వెళ్ళిపోతారా? మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు. ఎక్కడ ఉంటారండి? మీకు బాడీ ఉండదు కదా, ఆయన ఎక్కడ ఉంటారు? ఆత్మతో, మీ సూక్ష్మ శరీరంతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. సో పోనీ మీరు పుట్టినప్పుడే కొత్తగా వచ్చారా? ముందు కూడా మీతో ఉన్నారా? అవునా? సో ముందు కూడా ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. అలాంటి డాక్టర్ ఎక్కడైనా దొరుకుతారా? 24 hours మనతో ఉన్నారు. అండ్ ఏం ఆలోచిస్తున్నారు ఆ డాక్టర్? తిన్ని ఎలా బాగా చేయాలి, ఏం చేయాలి, తను నన్ను మర్చిపోయాడు, తను సఫర్ అవుతున్నాడు అనమాట. ప్రస్తుతం మనం దేనికి సఫర్ అవుతున్నాం? మెటీరియల్ కండిషన్. ఏంటి మన మెటీరియల్ కండిషన్? మనం ఈ భౌతిక ప్రపంచంలో చిక్కిపోయి ఉన్నాం, జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో ఉన్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలి? గోలోక వృందానికి వెళ్ళాలి. మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? చైతన్య మహాప్రభు ఆయన ఒక హరినామ సంకీర్తనతో అందరికీ అర్థమైనట్లు ఆ భక్తిలో వచ్చేసి వాళ్ళందరికీ ఏం చేసేస్తున్నారు? పరమార్థ పరాయణ్, వాళ్ళకి కన్విన్స్ చేసేస్తున్నారు నీ గోల్ ఒకటే ఉండాలి, భగవంతుని ఎలా సంతృప్తిపరచాలి. జీవజాగో భజనలో ఉంది కదా ఆ లైన్, నాకు చాలా ఇష్టం. ఎనేచి ఔషధి మాయా నాసి బడో లాగి హరి నామ మహామంత్ర లోతుని మాగి ఎనేచి ఔషధి మాయా నాసి బడో లాగి హరి నామ మహామంత్ర లోతు